హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు చాలా రుచికరమైనటువంటి పచ్చడినైతే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ వంకాయ తక్కాలి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్‌లో వాటర్‌నైతే తీసుకొని అందులో కాస్త సాల్ట్‌నైతే వేయండి. అలా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దేనికోసమని మనం వంకాయలనైతే తీసుకున్నాం. ఇలా మీరు వంకాయలనైతే తీసుకొని ఇలా 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. వంకాయలు మనకు తొందరగా ఫ్రై అవ్వాలనుకున్నా మనం 4 పీసెస్‌గా కాకుండా మరి కాస్త చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా మీరు తీసుకున్నటువంటి పూర్తి వంకాయలనైతే తీసుకోండి. నేనైతే పావు కేజీ వరకు వంకాయలనైతే తీసుకున్నాను. ఇలా లేతగా ఉన్నటువంటి వంకాయలనైతే తీసుకోండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి ఎలా ఉందో. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి కాబట్టి చూసారుగా ఇలా నేను పావు కేజీ వరకు వంకాయలైతే తీసుకొని అన్నింటిని కట్ చేసుకొని ఇలా సాల్ట్ ఉన్న వాటర్‌లో అయితే వేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో కాస్త ఆయిల్‌నైతే యాడ్ చేయండి. ఆయిల్‌ని యాడ్ చేసి ఈ పచ్చడికి మనకు ఎంతవరకు కారం సరిపోతుందో అంతవరకు మనం ఈ రెడ్ చిల్లీనైతే వేసుకోవాలి. ఇలా మీరు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకైతే జీలకర్రని వేసుకోండి. ఇలా వేసుకొని మీరు చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ పచ్చడి మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చాలా చాలా స్మెల్ అనేది కూడా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి మిర్చి అనేది రెడ్ చిల్లీ అనేది ఇలా మనకు కలర్ మారిన తర్వాత చక్కగా వీటన్నింటిని వేరొక బౌల్‌లో అయితే తీసుకోండి. ఇలా మీరు పూర్తిగా తీసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలన్నింటినైతే వేసుకోండి. ఇలా మీరు వంకాయలన్నింటినీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పచ్చి వాసన అనేది రాకుండా ఉండడాని కోసం. నేనైతే ఎక్కువ వరకే వంకాయలనైతే తీసుకున్నాను. మనకు 4 ఆర్ 5 తీసుకున్నా సరిపోతుంది. 5 వరకు వంకాయలు తీసుకున్నా సరిపోతుంది. నేను మాత్రం ఎక్కువగా తీసుకున్నాను. ఇలా మీరు తీసుకున్న వంకాయలన్నింటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మీరు వంకాయలన్నింటికి పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కాస్త సాల్ట్ వేసుకుంటే ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయి. కాబట్టి నేను సాల్ట్‌ని కూడా వేసేసాను. చూసారుగా చాలా చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపుని కూడా యాడ్ చేయండి. ఇలా మీరు పసుపుని కూడా యాడ్ చేసి చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ఉడికిపోతేనే పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి. ఇలా మీరైతే వంకాయలన్నింటినీ కూడా చక్కగా ఉడికించుకోండి. చూసారుగా చాలా చక్కగా మనకు వంకాయ అనేది ఉడికిపోయింది. ఇలా మీరు ఉడికిన తర్వాత వీటన్నింటినీ కూడా వేరొక బౌల్‌లో అయితే తీసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఇలా మీరు వీటన్నింటిని కూడా వేరొక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో మిగిలిన నూనెలోనే మనం టమాటోస్‌ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా ఆయిల్‌ని వాడనవసరం లేదు. ముందుగానే తీసుకున్న ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు 3, 4 వరకైతే ఎర్రగా పండినటువంటి టమాటోస్‌ని అయితే వేసుకోండి.
ఇలా మీరు టమాటోస్‌ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఏం లేదండి. వీటన్నింటిని మనం ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే, డైరెక్ట్‌గా వేస్తే గనక మనకు పచ్చి వాసన అనేది వస్తుంది కాబట్టి, ఇలా మనం పచ్చి వాసన రాకుండా ఉండడానికి మాత్రమే ఫ్రై చేస్తున్నాం. ఇలా మీరు టమాటో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్తంత చింతపండును కూడా వేసుకోండి. మరి ఎక్కువగా వేయనవసరం లేదు. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజులో ఉంటే సరిపోతుంది చింతపండు. అలా వేసేసుకొని చక్కగా దీనినైతే కలుపుకోండి. చూసారుగా చింతగింజ కూడా పడింది. మీరు మాత్రం అస్సలు వేసుకోకండి. ఇలా మీరు చింతపండునైతే పూర్తిగా వేసేసుకొని చక్కగా కలుపుకోండి. 2 కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనకు టమాటో, చింతపండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని కూడా మనం వేరొక బౌల్‌లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా టమాటో కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనకు టమాటోని కూడా ఇలా ఒకసారి టమాటోని టచ్ చేసి చూస్తే గనక చెంచాతో చక్కగా స్మాష్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనకు ఉడికినట్టు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని ఉంది కదా! వాటినైతే మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌నంతా మనం దంచుకుంటే సరిపోతుంది. అలా టేస్ట్ బాగా వస్తుంది కానీ, అలా వేసుకోవడం కుదరని వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఇలా మనం ఒకసారి ఫ్రై ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత టమాటోస్‌ని కూడా యాడ్ చేయండి. ఇలా టమాటో, చింతపండుని కూడా యాడ్ చేసి చక్కగా మనం ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. మనం ఇందులోనే మనకు 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ల వరకైతే పల్లీలను కూడా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలను కూడా మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పల్లీలనేటివి ఎక్కువగా వేయనవసరం లేదు. 3 టేబుల్ స్పూన్ వరకైతే సరిపోతుంది. ఇలా మనకు టమాటో పేస్ట్ ఉంది కదా! అందులోనే ఈ పల్లీలను కూడా వేసుకోండి. మనకి ఇది మిక్సీ పట్టేటప్పుడు కాస్త రాకుంటే వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఇలా మీరు మరీ ఎక్కువగా కాదండి. జస్ట్ మిక్సీలో రావడానికి సరిపడా వాటర్‌నైతే యాడ్ చేసుకొని, పల్లీలను కూడా వేసి చక్కగా పేస్ట్‌లా చేసుకొని వేరొక బౌల్‌లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలనేటివి ఉన్నాయి కదా! వాటిని కూడా ఇందులోనే చక్కగా మనం ఒకసారి ఇలా మిక్సీలో వేసుకోవాలి. వీటిని మాత్రం సెపరేట్‌గా వేసుకోండి. ఎందుకంటే మనకు వాటితో పాటే వేసుకుంటే గనక చాలా చాలా సన్నటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మనకిది అలా రావాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ అలా ఉంటే సరిపోతుంది. ఇలా మనం డైరెక్ట్‌గా ఒక ఉల్లిగడ్డనైతే తీసుకోండి. పచ్చిదే తీసుకోవాలి. మనకు ఈ పచ్చడి తినేటప్పుడు నోటికి చాలా క్రంచీగా తగులుతుంది కాబట్టి ఉల్లిగడ్డనైతే అలాగే వేసుకోండి. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరొక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆవాలు, జీలకర్రని యాడ్ చేసేసి మనం తీసుకున్నటువంటి ఈ పేస్ట్‌ని పూర్తిగా వేసేసుకోండి. ఇలా మీరు వేసేసుకొని చక్కగా మరొక్కసారి కలుపుకోండి. ఎందుకంటే మనం ఈ పేస్ట్‌ని పూర్తిగా ముందే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి, మనం ఇలా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం వంకాయని కూడా మిక్సీలో వేసాం. దానిని కూడా ఇందులో కలిపి మనం ఒక 1 మినిట్ వరకు ఉంచితే సరిపోతుంది. మనకు పచ్చడి అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం పచ్చడిని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పైన చివర్లో కొత్తిమీరాకు వేసుకుంటే ఇంకా దాని టేస్టే వేరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలోకి చాలా బాగుంటుంది.